ఎన్నో యుద్ధాలు, ఎన్నో కోర్టు తీర్పులు, చివరికి 150 సంవత్సరాల తరువాత అయోధ్య రామ మందిరం నిర్మించబడింది. 1717లో జైసింగ్ అనే హిందూ రాజు అయోధ్య వివాదంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని కొనేసి శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు 2019 నవంబర్ 9న ఆ భూమి శ్రీరాముడికి చెందిందని రామ మందిరం నిర్మించుకోవడానికి అంగీకరిస్తూ తీర్పిచ్చింది. అప్పటి నుండి శరవేగంగా 900 కోట్ల నిర్మాణ వ్యయంతో కట్టడం మొదలు పెట్టారు. ఫ్యూచర్ లో ఎటువంటి గొడవలు రాకుండా ఆలయానికి 2000 అడుగుల క్రింద ఒక టైం క్యాప్సూల్ ని పెట్టి రాముడి గురించి, రామ జన్మభూమి గురించి తామ్ర పత్రాల మీద రాసి ఆ టైం క్యాప్సూల్ లో ఉంచారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి స్టీల్ గానీ ఐరన్ గానీ వాడలేదు. కాపర్, వైట్ సిమెంట్, చెక్క మరియు శ్రీరామ ఎన్నో యుద్ధాలు, ఎన్నో కోర్టు తీర్పులు, చివరికి 150 సంవత్సరాల తరువాత అయోధ్య రామ మందిరం నిర్మించబడింది. 1717లో జైసింగ్ అనే హిందూ రాజు అయోధ్య వివాదంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని కొనేసి శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ చేశారు.